తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది. ఇది గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్న పరిస్థితి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న పరిస్థితి ఇది. ఇంకా చెప్పాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న పెద్ద తప్పిదం. మన దేశంలోకి ఎవరైనా సరే విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు కూడా విదేశీయులుగా పరిగణించబడతారు. కాబట్టి వాళ్ళు కనుక గన్నవరం విమానాశ్రయంలో దిగాలంటే వాళ్ళకి పర్మిషన్ లేదు. కానీ ఈ సంగతి ఈ టికెట్ బుకింగ్ చేసే యాప్లకు తెలియదు, ఆ ఎయిర్పోర్ట్ అథారిటీస్కి తెలియదు. వాళ్ళు దున్నపోతే ఈనింది అంటే కట్టేంటారా అన్నట్టుగా కస్టమర్ దొరికితే చాలు వాడిని వేసేస్తారు బట్టలోకి. ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు కొద్దిగా మెలకుగా ఉండి మీకు వైజాగ్లో దిగడానికి పర్మిషన్ లేదు, మీరు వాళ్ళకి టూరిస్టులుగా ఉన్నారు కాబట్టి, అంటే మీరు వాళ్ళకి విదేశీయులు కాబట్టి గన్నవరం విమానాశ్రయంలో పర్మిషన్ లేదు, రాలేదు, మీరు దిగాలంటే హైదరాబాద్ కానీ విజయవాడ వైజాగ్ కానీ దిగాలి అని స్పష్టంగా చెప్పాలి. ఆ సంగతి వాళ్ళకి తెలీదు, అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు. వెలిసి ఏమవుతుందంటే ఏమీ తెలియని పాపాన వారు విజయవాడ విమానాశ్రయం దిగిన తర్వాత అక్కడ వాళ్ళు లాస్ట్ వీడియోలో చెప్పాను ఎంత హింసిస్తారో. చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 1 ఇయర్ బేబీ ఆఖరిగా గవర్నమెంట్ ఎంప్లాయీ దిగినా సరే వీళ్ళందరికీ 3,220 రూపాయలు ఫైన్ వేస్తారండి ఒక్కొక్కరికి. ఎందుకంట దిగకూడని చోటకి దిగేస్తా. గన్నవరం విమానాశ్రయం దిగకూడని చోట నిజంగా రేపు పొద్దున ఇంకోసారి రమ్మంటే, ఎందుకంటే పాప శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి వచ్చారు ఒక అమ్మాయి. అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోలేక 18 గంటల పాటు అక్కడ లేవర్ ఉండి విజయవాడ గన్నవరం విమానాశ్రయం దిగాలని ఆతృత కొద్దీ తప్పన కొద్దీ దిగితే మరి ఇప్పుడు 3,250 రూపాయలు ఫీజు కట్టిన వాళ్ళకి ఒక్కొక్కరికి అది ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెనక్కి ఇచ్చేసి ఒక క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం. ఎందుకంటే జరిగిన పొరపాటుకు ప్రభుత్వమే బాధ్యత. రెండోది పాపం ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కదా, ఆవిడకి ఏంటంటే ఈ యొక్క ఫైను వాళ్ళ యొక్క ప్రమోషన్స్కి అడ్డుపడుతుంది. నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నువ్వు ఫైన్ కట్టావా అంటే ఎస్ అని చూపించాల్సి వస్తుంది. ఈవెన్ వాళ్ళ పాస్పోర్ట్లో కూడా ఇది రికార్డ్ అవుతుంది. మినిస్టర్ గారు వింటున్నారా? మీరే చేయగల సమర్థుడు, చేయండి సార్, అన్యాయాన్ని ఎదిరించండి.